నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. కరోనా మహమ్మారి కొన్నేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కోవిడ్ దాటికి అతలాకుతలమయ్యాయి. ఆ పెను ఉపద్రవం నుంచి బయటపడ్డామంటూ సంతోషించామని అనుకునే లోపే మరో మహమ్మారి వణికిస్తోంది. యూరోపియన్ దేశాలకు ప్యారెట్ ఫీవర్ దడ పుట్టిస్తోంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల సంక్రమించే ఈ శ్వాసకోశ వ్యాధితో అనేక యూరోపియన్ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల 5 మృతి చెందినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానవాళ్ల మీద వైరస్లు పగబట్టినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొదలు నేటికి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట రకరకాల వైరస్లు వ్యాపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నాయి. జీవితాలను కలవర పెడుతూనే ఉన్నాయి. బర్డ్ ఫ్లూ, నిఫా వైరస్లు భయపెడుతుంటే తాజాగా ఐరోపా దేశాలకు ప్రాణాంతక ప్యారెట్ ఫీవర్ వణికిస్తోంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల సంక్రమించే ఈ శ్వాసకోశ వ్యాధితో అనేక యూరోపియన్ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. మనకి ప్యారెట్ ఫీవర్ అనేది సిట్టాకోసిస్ అంటాం ఇంగ్లీష్లో. సో ఈ ప్యారెట్ ఫీవర్ ద్వారా మెయిన్గా అంటే బ్యాక్టీరియా క్లామిడియా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా యొక్క ప్యారెట్ ఫీవర్ అనేది మనకు మెయిన్గా యొక్క యూరోప్ కంట్రీస్లో యొక్క డిసీజ్ నమోదు కావడం జరిగింది. సో మనకి ఇప్పుడైతే భారతదేశంలో అయితే మన కేసులు నమోదు కాలేదు. కాకపోతే ఏంటంటే ఒక మనకి పాండమిక్ లాగా వచ్చే అవకాశం ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో మెయిన్గా ఒక ప్యారెట్ ఫీవర్, ఒక సిట్టాకోసిస్ ఏదైతే ఉందో ఈ క్లామిడియా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా యొక్క వ్యాధిని సంక్రమిస్తూ ఉంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా బర్డ్స్ అంటే ప్యారెట్స్ కావచ్చు, పిజన్స్ లాంటి బర్డ్స్ ద్వారా ఒక వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే బర్డ్స్ టు హ్యూమాన్స్కి ఈ యొక్క డ్రాప్లెట్స్ ఏవైతే సెక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో సెక్రిషన్స్ ద్వారా కావచ్చు, తర్వాత ఈ డ్రాప్లెట్స్ ద్వారా పక్షుల ద్వారా మనుషులకి బర్డ్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే ఇక రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్. సో మెయిన్గా ఏంటంటే ఎవరైతే ఈ పక్షుల్ని పెంచుతూ ఉన్నారో సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మన ఇళ్ల లోపల ఈ ప్యారెట్స్ కానీ తర్వాత పిజన్స్ అనేవి ఎక్కువగా ఎవరికైతే ఇళ్లలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, సో అలాంటి వారు తప్పకుండా ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ద్వారా ఎక్కువ వ్యాధిని మనము మనుషులకు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా అంటే ఎనీ ఏజ్ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్ కదా. ఎవరికైనా ఎక్కువ వ్యాధి అనేది ఎక్కువ రావచ్చు అవకాశం. కాకపోతే ఏంటంటే మెయిన్గా చిన్నపిల్లలు తర్వాత ఎక్కువ వయసు పైబడిన వారు ఇమ్యూనిటీ తక్కువ వీళ్ళకి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు డెఫినెట్గా అన్ని రకాల వ్యాధులకి ఏదైనా జాగ్రత్తలు తీసుకుంటారో సో మెయిన్గా ఈ ప్యారెట్ ఫీవర్కి సంబంధించిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్గా ఎవరైతే పక్షులు పెంచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మెయిన్గా కేజెస్ అంటాం కదా, బోన్స్ అంటాం కదా, వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేసేటప్పుడు మాస్కులను ధరించుకోవడం కావచ్చు, తర్వాత శానిటేషన్ చాలా పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్గా అంటే భారతదేశంలో ఇంతవరకు ఒక వ్యాధికి సంబంధించిన లక్షణాలు కానీ వ్యాధి అయితే మనకు ఇక్కడైతే నమోదు కాలేదు. కాబట్టి మెయిన్గా యూరోపియన్ కంట్రీకి సంబంధించి కానీ జర్మనీ కావచ్చు, నెదర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా దేశాలలో ఒక 15 to 20 కేసులు అక్కడ నమోదైనాయి. సో ఒక 5 అడ్మిషన్స్ అనేవి యూరోప్ కంట్రీస్లో అయినాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నారు. సో మెయిన్గా అక్కడ యూరోప్ కంట్రీలో ఎక్కువగా యొక్క వ్యాధి అనేది ఎక్కువ వస్తూ ఉంది. సో భారతదేశంలో ప్రస్తుతం కేసులు నమోదు కాలేనట్టు మాకు డేటా కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క పక్షులు పెంచే వాళ్ళు కావచ్చు, మనం ఏదైతే ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకున్నామో మాస్క్ ధరించడం కానీ, శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే గతంలో మనం కోవిడ్ సంబంధించి పెంచుకున్నాం, సో అదే రకమైనటువంటి జాగ్రత్తలు కూడా ఈ యొక్క ప్యారెట్ ఫీవర్ ద్వారా మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. సో ఇది క్లామిడియా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధిని సంక్రమిస్తూ ఉంది. సో మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి కావచ్చు, శ్వాసకోశ సంబంధించినటువంటి లంగ్స్ మెయిన్గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఫీవర్ ఒక 14 days వరకు ఉండడము, మయాలియాస్, బాడీ పెయిన్స్, హెడేక్ లాంటి లక్షణాలు ఉన్నాయి. సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మన లైఫ్ థ్రెటనింగ్ అనేది మనకు ఉండకపోవచ్చు. మెయిన్గా మన అయితే అవి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో సో అవి తీసుకొని తర్వాత హాస్పిటల్ పూర్తి స్థాయిలో అడ్మిట్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకున్నాక మనం పూర్తి స్థాయిలో ప్యారెట్ ఫీవర్ని నిరోధించే అవకాశం ఉంటుంది. ప్రివెంటివ్ క్లామిడియా పిటాసి అనే బ్యాక్టీరియా వల్ల
పిట్టకోసిస్ అనే వ్యాధి వస్తుంది. దీన్నే ప్యారెట్ ఫీవర్గా పిలుస్తారంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. పౌల్ట్రీ, అడవి, పెంపుడు పక్షుల వల్ల ఈ వైరస్ సంక్రమిస్తుందంటున్నారు. ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల్లో లక్షణాలు కనిపించినప్పటికీ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుందంటూ తెలిపారు. 5 ఏళ్లుగా ఆయా దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. నమోదైన కేసుల కంటే వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. వ్యాధి సోకిన పక్షుల స్రావాలతో పాటుగా వాటి నుంచి వచ్చే ధూళి కణాలను పీల్చడం వల్ల మానవులకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందంటూ WHO వెల్లడించింది. సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. లైక్ ఫీవర్, చలితోటి ఫీవర్ ఉండడము, డ్రై కాఫ్ ఉండడము, న్యూమోనియా లెక్క రావడము, ఇట్లాంటి సిమ్టమ్సే ఉంటాయి. దో ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ లెక్క ఎట్లుంటాయో అటువంటి సిమ్టమ్సే ఉండే అవకాశం ఉన్నది. జాగ్రత్త అంటే ఇది మనకి పక్షుల నుంచి వచ్చే ఎటువంటి జబ్బు, డిసీజ్. సో ఎట్లా అంటే జాగ్రత్తలు పాటించాలంటే మీ ఇంట్లో కానీ మీ దగ్గర కానీ ఎటువంటి పక్షులు హ్యాండ్లింగ్ అంటే పెంచుకునేటువంటి పక్షులు ఉంటాయి ఇంట్లో. కొంతమందికి ప్యారెట్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఇంకా ఏమన్నా, వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు మాస్క్స్ పెట్టుకోవడము. ఎందుకంటే మీకు వాటి నుంచి ఏవైతే ఎక్స్క్రీటా ఉంటుందో వాటి నుంచే వస్తుంది మనకి. సో వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రాపర్గా మాస్క్ వాడడము, వాటిని క్లీన్ చేసేటప్పుడు గ్లౌస్ వాడడము, ఇట్లాంటివి చేస్తే వాటిని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ ఉన్నది, కొత్తగా ఏం కాదు. కాకపోతే అక్కడ ఎక్కువ మరణాలు జరిగినాయి అనేసి దానివల్ల ఒక 5 నుంచి 8 మంది చనిపోవడం వల్ల కేసెస్ పోయిన సంవత్సరం కంటే ఈసారి డబల్ కేసెస్ అయినాయి అవడం వల్ల WHO ఏమంటుందంటే ముందు జాగ్రత్తగా మేము దాన్ని మానిటర్ చేస్తామని చెప్తున్నారు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజే, ఆల్రెడీ చాలామందికి వచ్చున్నది. అటువంటిదే ఏంటంటే బర్డ్స్ నుంచి వచ్చేది. సో ఎవరైతే ఈ బర్డ్స్ హ్యాండ్లర్స్ ఉంటారో లేకపోతే పెంచుకోవడం ఉంటారో పెట్స్ లెక్క, వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వస్తుందా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. సో అక్కడ మనకి WHO రిపోర్ట్స్ ఏమొస్తాయి, అక్కడ ఎందుకు అంత మరణాలు జరుగుతున్నాయి అన్నది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మనము దాని మీద కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. సో ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. యాంటీబ్యాక్టీరియల్ క్లమిడియల్ ఇన్ఫెక్షన్సే కాబట్టి దానికి సంబంధించిన మామూలు సిమ్టమ్స్ ఉంటే మామూలు యాంటీబయాటిక్స్ ఉంటాయి. లేదు ఒక న్యూమోనియా వచ్చి వాళ్ళకి ఆక్సిజన్ తగ్గిపోతే అప్పుడు ICU నీడ వచ్చేటట్టు ఉంటుంది. కొంచెం IV యాంటీబయాటిక్స్ పెడితే క్యూర్ అవుతారు మ్యాక్సిమం చాలా వరకు. లేదు పక్షంలో కొంచెము థ్రెట్ ఉన్నది. ఇది కూడా క్లమిడియల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి కొంచెం క్యూర్ కొంచెం కష్టం ఉంటుంది ఒక్కోసారి న్యూమోనియా లెక్క వస్తే. సో క్లమిడియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి క్యూర్ అవ్వడం చాలా కష్టతరమని, పక్షులతో డీల్ చేసేటప్పుడు దగ్గరికి వెళ్ళి ఆడుకునేటప్పుడు అయినా సరే, పెంచుకునేటప్పుడైనా సరే మాస్క్ వేసుకోవడం, లేదంటే వాటితో ఆడుకున్న తర్వాత కొంత టైం వాటితో స్పెండ్ చేసిన తర్వాత వెంటనే వెళ్ళి హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకోవడం ద్వారా కొంతవరకు దీని బారిన పడకుండా నివారించవచ్చు అంటూ నిపుణులు చెప్తున్నారు. కానీ ఒకసారి వస్తే మాత్రం అంత ఈజీ కాదు తగ్గడం, చాలా తీవ్రంగా ఉంటున్నాయి పరిణామాలు కూడా అంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖిత అందిస్తారు లైవ్లో. లిఖిత, ఈ వ్యాధికి సంబంధించి, ఈ ప్యారెట్ ఫీవర్కి సంబంధించి నిపుణులు ఇంకా ఏమేం చెప్తున్నారు? అలాగే ఇండియాలో ఈ కేసులు మొదలయ్యాయా? రైట్ నందు, ప్రస్తుతానికైతే ఇండియాలోనైతే ఈ యొక్క కేసులు నమోదు అవ్వలేదు, కానీ వచ్చే అవకాశం మాత్రం లేకపోలేదు అంటున్నారు. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ శాతం అయితే బర్డ్ లవర్స్ అయితే కనిపిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మనం కూడా హైదరాబాద్ నగరంలో చాలా వరకు పావురాలను పెంచడం అయితే చాలా కేసెస్ లో మనం చూస్తూ ఉంటాం. ప్లేసెస్ చాలా వరకు హైదరాబాద్ లో ఎక్కడ పడితే అక్కడ పావురాలు అయితే కనిపిస్తుంటాయి. దీనివల్ల ఇంకెక్కువ ఈ యొక్క జబ్బు వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిమ్స్ డాక్టర్ అనిల్ అయితే ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ప్యారెట్ ఫీవర్ అనేది దీని లక్షణాలు ఎలా ఉంటాయి? దీనివల్ల ఎఫెక్ట్ అయిన వ్యక్తి ఏ విధంగా బయటపడవచ్చు? వాళ్ళు అంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? అది తెలవడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? మామూలుగా ప్యారెట్ ఫీవర్ అంటే మనం లోకల్ లాంగ్వేజ్లో చిలుక జ్వరం అని అంటాము. ఇది కేవలం చిలుకల ద్వారానే కాదు, చాలా పక్షుల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి పావురాలు కానీ, లేకపోతే కోళ్ళు కానీ, చిలుకలు కానీ వేరే పక్షుల ద్వారా మనుషులకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా WHO ప్రకారము డెత్స్ కూడా రికార్డెడ్ అయినాయి. లైక్ యూరప్ కంట్రీస్ లైక్ నెదర్లాండ్స్ కానీ, ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ ఇలాంటి కంట్రీస్లో ప్రివలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్స్కి లైక్ పావురాలు, చిలుకలు, కోళ్ళకు ఎప్పుడైతే ఎక్స్పోజర్ ఉంటుందో ఇది గాలి ద్వారా మనిషికి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్గా ఇది క్లెమీడియా సిటాసి అనే బ్యాక్టీరియా వల్ల స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల మెయిన్గా లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
దీని మామూలుగా సిట్టకోసిస్ అని అంటాము ఈ రకమైన జబ్బుని. ఈ లక్షణాలు దీనికి సంబంధించిన వ్యక్తి ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతాడో వాళ్ళకి మెయిన్గా రెస్పిరేటరీ రిలేటెడ్ సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. లైక్ దగ్గు రావడం కానీ, ఛాతి నొప్పి రావడము, ఛాతి పట్టేసినట్టు ఉండడము, ఆయాసం పెరగడము, తలనొప్పి రావడము, లేకపోతే కండరాల బలహీనత రావడము. ఇది ఇంకా మామూలుగా న్యూమోనియా లక్షణాలు ఉండడము. ఇంకా సివియారిటీ అయితే పెరిగితే గుండెకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని మయోకార్డైటిస్ అని కూడా అంటాము. సో ఈ సిమ్టమ్స్ కనబడ్డ వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడము మంచిది. అంటే సార్ ఇది కేవలము పక్షుల నుండి మాత్రమే కాకుండా ఇన్ఫెక్ట్ అయిన మనిషి ఎవరైతే ఉంటారో వారి నుండి ఇంకొకరికి అలా అంటే గాలిలో నుండి స్ప్రెడ్ అవుతుంది అని కూడా చెప్తున్నారు కదా, ఇలా ఏమైనా స్ప్రెడ్ అంటే తుమ్మినా దగ్గినా వారి నుండి ఇంకొకరికి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఇది ఏంటంటే జూనోటిక్ డిసీజ్. సో జంతువుల ద్వారా మనిషికి స్ప్రెడ్ అవుతుంది, పక్షుల నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి ఇట్స్ రేర్. స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది కానీ ఇట్స్ వెరీ వెరీ రేర్. సో ఎప్పుడైతే ఈ సిమ్టమ్స్ ఉన్నాయో డాక్టర్ని కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన టెస్టులు చేయడం జరుగుతుంది. లైక్ పీసీఆర్ టెస్ట్ అంటాం, మనము కరోనాలో కూడా చూసాము. స్వాబ్ టెస్ట్, పీసీఆర్ టెస్ట్ కానీ లేకపోతే సీరాలజీ టెస్ట్ చేయడం ద్వారా దీన్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేయవచ్చు. ఇది యూజువల్గా 5 to 14 days, 5 నుంచి 14 రోజులలో సిమ్టమ్స్ అనేవి కనబడతాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ అయితే సో రికవరీ ఛాన్సెస్ అనేటివి ఈజీగా ఉంటుంది. మనం దీనికి సంబంధించి టెస్ట్ చేయడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, ఎర్లీగా డిటెక్ట్ చేయడము, ఇది మెయిన్గా ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంటుందంటే ఎవరైతే రిపీటెడ్గా ఎక్స్పోజర్ ఉంటారో, లైక్ పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే వాళ్ళు కానీ, లేకపోతే బర్డ్ లవర్స్ కానీ, లేదా పావురాలు పెంచుకునే వాళ్ళు, వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ. సో ఎప్పుడైనా ఎక్స్పోజర్ ఉండి సిమ్టమ్స్ కనబడ్డ వాళ్ళు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అంటే కేవలం ఈ బర్డ్స్ లవర్సే కాకుండా అంటే ఇతర నార్మల్గా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, షుగర్ పేషెంట్స్ కావచ్చు, అలాగే థైరాయిడ్ పేషెంట్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందా? వారు ఎలాంటి ప్రికాషన్స్ వాడాల్సి ఉంటుంది? ఇప్పుడు సపోజ్ పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే వాళ్ళు, వాళ్ళకి రెగ్యులర్గా ఎక్స్పోజర్ ఉంటుంది. సో ప్రాపర్ మాస్క్ ధరించడము, గ్లౌస్ వాడడము, లేకపోతే ఎక్కువ సార్లు టచ్ చేసినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడము, ఇలాంటి ప్రికాషన్ చేస్తే వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ మనం సిటీలో కూడా చూస్తున్నాం పావురాల సంఖ్య చాలా ఎక్కువ ఉంది. సో ఎవరైనా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్, షుగర్ ఉంది, లేకపోతే ఏమన్నా స్టీరాయిడ్స్ వాడుతున్నారు, లేకపోతే వేరే ఏమన్నా హెల్త్ ఇష్యూ ఉంది, ఆల్రెడీ లంగ్ ప్రాబ్లం ఉంది, అట్లాంటి వాళ్ళు ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా వీటినన్నింటినీ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ పరంగా వచ్చేసి సిమ్టమ్స్ మైల్డ్గా ఉన్న వాళ్ళకి మనం యాంటీబయాటిక్స్ ఇస్తాము. సో టెట్రాసైక్లిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, డాక్సిసైక్లిన్ అంటారు. ఇది యూజువల్గా 1 week to 2 weeks డిపెండ్స్ అపాన్ ద సివియారిటీని బట్టి. ఒకవేళ ఎక్కువ సివియర్గా ఉన్న వాళ్ళు, ఆక్సిజన్ అవసరమైంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, ఐసీయూ కేర్ తీసుకోవడము, వెంటనే అవసరమైతే ఆక్సిజన్ సపోర్ట్ ఇవ్వడము, ఇలాంటివి చేయడం ద్వారా మనము రికవరీ ఛాన్సెస్ పెరుగుతాయి. నార్మల్గా అంటే ఎక్కువ శాతం మన హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా పావురాలు పెంచుతూ ఉంటాము. గతంలో కూడా కొంతవరకు విన్నాం పావురాల వల్ల కొన్ని రోగాలు వస్తున్నాయి అని చెప్పేసి. ఈ యొక్క వ్యాధి కూడా పావురాల వల్ల ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? మనం ఇంతకుముందు సెలబ్రిటీస్ కూడా చూసుకున్నాము, పావురాలకు ఎక్స్పోజర్ అయినప్పుడు లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వచ్చినాయి, డెత్ అయినవి కూడా విన్నాము. సో ఎనీ ఇన్ఫెక్టెడ్ బర్డ్, లైక్ పావురాలు ఇన్ఫెక్ట్ అయినవి వాటి ఈకల ద్వారా కానీ లేదా మలం ద్వారా కానీ అది ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఇది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎనీ ఇన్ఫెక్ట్ లైక్ ప్యారెట్స్ కానీ, లేకపోతే పావురాలు కానీ, కోళ్ళు కానీ, ఏదైనా కానీ ఇన్ఫెక్టెడ్ బర్డ్ వాటికి ఇన్ఫెక్ట్ అయింది, సిమ్టమ్స్ ఉన్నాయంటే యూజువల్గా మనం ప్రాపర్ ప్రికాషన్ తీసుకోవాలి. సార్ ఈ వ్యాధి అనేది దీని లక్షణాలు బయటపడడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? దీనికి కరోనాకి ఏమైనా పోలికలు ఉండే అవకాశం ఉందా? యూజువల్గా అయితే 5 రోజుల నుంచి 14 రోజుల మధ్యలో సిమ్టమ్స్ కనబడతాయి. ఇది యాక్చువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కరోనా ఈజ్ వైరల్ ఇన్ఫెక్షన్. కాకపోతే సిమ్టమ్స్ మాత్రం సేమ్ ఉంటాయి. లైక్ అక్కడ కూడా దగ్గు, జ్వరము, తలనొప్పి రావడము, ఆయాసం పెరగడము, సేమ్ సిమ్టమ్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సో సిమ్టమ్స్ వైజ్ అయితే సేమ్, అది బ్యాక్టీరియా, ఇది వైరల్ ఇన్ఫెక్షన్, బట్ సిమ్టమ్స్ మాత్రం సేమ్. ఎవరైతే ఎక్స్పోజర్ ఉంటుంది, ఎవరైతే పౌల్ట్రీలో పనిచేస్తారో, ఎవరైతే ఎక్కువ బర్డ్స్కి అటాచ్ ఉంటుంది, ఎక్స్పోజర్ రిపీటెడ్గా ఉంటుంది, వాళ్ళకి ఇట్లాంటి లక్షణాలు కనబడతాయి. సపోజ్ తలనొప్పి వస్తుంది, లేకపోతే కండరాల నొప్పి ఉంది, దగ్గు రీసెంట్గా వస్తుంది, జ్వరం ఉంది, అట్లాంటి వాళ్ళు సో ముందుగా ఐడెంటిఫై చేసి డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సో ఇది నందు
ఎవరైతే ఈ బర్డ్స్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారో అలాగే కోళ్ళ ఫామ్లో పనిచేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు ఈ యొక్క జబ్బు వచ్చే అవకాశం తప్పకుండా ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా బర్డ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ వాటి యొక్క పంజరాలను క్లీన్ చేస్తున్నప్పుడు కానీ తప్పకుండా శానిటైజర్, మాస్క్ అలాగే గ్లౌజ్ కూడా వాడాలని డాక్టర్లు అయితే చెప్పడం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు అయితే కంపల్సరీ మనకు ఎలాగైతే కరోనా సమయంలో ఎలా ఉండేవో అలాగే ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇది తగ్గడానికి కనీసం 2 వారాల నుండి 3 వారాల సమయం అయితే పడుతుందని ఇక్కడ డాక్టర్స్ అయితే చెప్పడం జరుగుతుంది. నందు, రైట్, థ్యాంక్ యూ లిఖిత. కరోనా మహమ్మారి కొన్నేళ్లుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కోవిడ్ ధాటికి అతలాకుతలమయ్యాయి. ఆ పెను ఉపద్రవం నుంచి బయటపడ్డామని సంతోషించే లోపే మరో మహమ్మారి వణికిస్తోంది. యూరోపియన్ దేశాలకు ప్యారెట్ ఫీవర్ దడ పుట్టిస్తోంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల సంక్రమించే ఈ శ్వాసకోశ వ్యాధితో అనేక యూరోపియన్ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాలలో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇప్పటి వరకు ఈ ఇన్ఫెక్షన్ వల్ల 5గురు మృతి చెందినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మానవాళి మీద వైరస్లు పగబట్టినట్లుగా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తున్నాయి. చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మొదలు నేటికి ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకమైన వైరస్ వస్తూనే ఉంది. ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తూనే ఉంది. జీవితాలను కలవర పెడుతూనే ఉన్నాయి. బర్డ్ ఫ్లూ, నిఫా వైరస్లు భయపెడుతుంటే తాజాగా ఐరోపా దేశాలకు ప్రాణాంతక ప్యారెట్ ఫీవర్ వణికిస్తోంది. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల సంక్రమించే ఈ శ్వాసకోశ వ్యాధితో అనేక యూరోపియన్ దేశాలు కలవరపడుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నట్లుగా నివేదికలు పేర్కొన్నాయి. ప్యారెట్ ఫీవర్ ద్వారా మెయిన్గా అంటే బ్యాక్టీరియా క్లామిడియా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా యొక్క ప్యారెట్ ఫీవర్ అనేది మనకు మెయిన్గా యొక్క యూరోప్ కంట్రీస్లో యొక్క డిసీజ్ నమోదు కావడం జరిగింది. సో మనకి ఇప్పుడైతే భారతదేశంలో అయితే మన కేసులు నమోదు కాలేదు. కాకపోతే ఏంటంటే ఒక మరి పాండమిక్ లాగా వచ్చే అవకాశం ఉంది. సో ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది కొన్ని సూచనలు చేయడం జరిగింది. సో మెయిన్గా ఒక ప్యారెట్ ఫీవర్, ఒక సిట్టాకోస్ ఏదైతే ఉందో ఈ క్లామిడియా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా యొక్క వ్యాధిని సంక్రమిస్తూ ఉంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా బర్డ్స్ అంటే ప్యారెట్స్ కావచ్చు, పిజియన్స్ లాంటి బర్డ్స్ ద్వారా ఒక వ్యాధి వ్యాప్తి చెందుతూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే బర్డ్స్ టు హ్యూమాన్స్కి ఈ యొక్క డ్రాప్లెట్స్ ఏవైతే సెక్రిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో సెక్రిషన్స్ ద్వారా కావచ్చు, తర్వాత ఈ డ్రాప్లెట్స్ ద్వారా పక్షుల ద్వారా మనుషులకి బర్డ్స్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంది. సో మెయిన్గా ఏంటంటే ఇక రెస్పిరేటరీ ట్రాక్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్. సో మెయిన్గా ఏంటంటే ఎవరైతే ఈ పక్షుల్ని పెంచుతూ ఉన్నారో సో డెఫినెట్గా ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మన ఇళ్ల లోపల ఈ ప్యారెట్స్ కానీ తర్వాత పిజియన్స్ అనేవి ఎక్కువగా ఎవరికైతే ఇళ్లలో ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. సో అలాంటి వారు తప్పకుండా ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకోవడం ద్వారా ఎక్కువ వ్యాధిని మనము సో మనుషులకు రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో డెఫినెట్గా అంటే ఎనీ ఏజ్ క్రైటీరియా అనేది ఇంపార్టెంట్ కదా, ఎవరికైనా ఎక్కువ వ్యాధి అనేది ఎక్కువ రావచ్చు అవకాశం ఉంది. కాకపోతే నేను మెయిన్గా చిన్నపిల్లలు తర్వాత ఎక్కువ వయసు పైబడిన వారు ఇమ్యూనిటీ తక్కువ వీళ్ళకి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు డెఫినెట్గా అన్ని రకాల వ్యాధులకి ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటారో సో మెయిన్గా ఈ ప్యారెట్ ఫీవర్కి సంబంధించిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్గా ఎవరైతే పక్షులు పెంచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మెయిన్గా కేజెస్ అంటాం కదా, బోన్స్ అంటాం కదా, వాళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేసేటప్పుడు మాస్కులను ధరించుకోవడం కావచ్చు, తర్వాత శానిటేషన్ చాలా పూర్తి స్థాయిలో క్లీనింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మెయిన్గా అంటే భారతదేశంలో ఇంతవరకు ఒక వ్యాధికి సంబంధించిన లక్షణాలు కానీ వ్యాధి అయితే మనకు ఇక్కడైతే నమోదు కాలేదు. కాబట్టి మెయిన్గా యూరోపియన్ కంట్రీకి సంబంధించి కానీ జర్మనీ కావచ్చు, నెదర్లాండ్ కానీ, ఆస్ట్రేలియా దేశాలలో ఒక 15 to 20 కేసులు అక్కడ నమోదైనాయి. సో ఒక 5 అడ్మిషన్స్ అనేవి యూరోప్ కంట్రీస్లో అయినాయని చెప్పేసి నేను చెప్తా ఉన్నారు. సో మెయిన్గా అక్కడ యూరోప్ కంట్రీలో ఎక్కువగా యొక్క వ్యాధి అనేది ఎక్కువ వస్తూ ఉంది. సో భారతదేశంలో ప్రస్తుతం కేసులు నమోదు కాలేనట్టు మాకు డేటా కనిపిస్తూ ఉంది. కాబట్టి సో ఇక్కడ ఎవరైతే ఈ యొక్క పక్షులు పెంచే వాళ్ళు కావచ్చు, మనం ఏదైతే ప్రివెంటివ్ మెజర్స్ అయితే తీసుకున్నామో మాస్క్ ధరించడం కానీ, శానిటేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే గతంలో మనం కోవిడ్ సంబంధించి పెంచుకున్నాం సో అదే రకమైనటువంటి జాగ్రత్తలు కూడా ఈ యొక్క ప్యారెట్ ఫీవర్ ద్వారా మనం తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది. సో ఇది క్లామిడియా అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధిని సంక్రమిస్తూ ఉంది. సో మెయిన్గా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సంబంధించి కావచ్చు, శ్వాసకోశ సంబంధించినటువంటి లంగ్స్ మెయిన్గా ఇన్ఫెక్ట్ అవుతూ ఉన్నాయి. దాంతోపాటుగా ఫీవర్ ఒక 14 days వరకు ఉండడము, మయాలియాస్, బాడీ పెయిన్స్, హెడేక్ లాంటి లక్షణాలు ఉన్నాయి. సో ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి మన లైఫ్ థ్రెటనింగ్ అనేది మనకు ఉండకపోవచ్చు. మెయిన్గా మన అయితే అవి యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో సో అవి తీసుకొని తర్వాత హాస్పిటల్ పూర్తి స్థాయిలో అడ్మిట్ అయ్యే ట్రీట్మెంట్ తీసుకున్నాక మనం పూర్తి స్థాయిలో ప్యారెట్ ఫీవర్ని నిరోధించే అవకాశం ఉంటుంది. ప్రివెంటివ్ మెజర్ డెఫినెట్గా తీసుకోవాల్సిన అవసరం.
క్లామిడియా పిటాసి అనే బ్యాక్టీరియా వల్ల పిట్టకోసిస్ అనే వ్యాధి వస్తుంది. దీన్నే ప్యారెట్ ఫీవర్గా పిలుస్తారంటూ వైద్య నిపుణులు చెబుతున్నారు. పౌల్ట్రీ, అడవి, పెంపుడు పక్షుల వల్ల ఈ వైరస్ సంక్రమిస్తుందంట. ఇన్ఫెక్షన్ సోకిన పక్షుల్లో లక్షణాలు కనిపించినప్పటికీ ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉందంటూ తెలుపుతున్నారు. 5 ఏళ్లుగా ఆయా దేశాల్లో పదుల సంఖ్యలో కేసులు బయటపడుతున్నాయి. నమోదైన కేసుల కంటే వాస్తవంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యాధి సోకిన పక్షుల స్రావాలతో పాటుగా వాటి నుంచి వచ్చే ధూళి కణాలను పీల్చడం వల్ల మానవులకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందంటూ WHO వెల్లడించింది. తరహాలోనే సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉంది. లైక్ ఫీవర్, చలితోటి ఫీవర్ ఉండడము, డ్రై కాఫ్ ఉండడము, న్యూమోనియా లెక్క రావడము, ఇట్లాంటి సిమ్టమ్సే ఉంటాయి. దో ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, వైరల్ లెక్క ఎట్లుంటాయో అటువంటి సిమ్టమ్సే ఉండే అవకాశం ఉన్నది. జాగ్రత్త అంటే ఇది మనకి పక్షుల నుంచి వచ్చే ఎటువంటి జబ్బు, డిసీజ్. సో ఎట్లా అంటే జాగ్రత్తలు పాటించాలంటే మీ ఇంట్లో కానీ మీ దగ్గర కానీ ఎటువంటి పక్షులు హ్యాండ్లింగ్ అంటే పెంచుకునేటువంటి పక్షులు ఉంటాయి ఇంట్లో. కొంతమందికి ప్యారెట్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఇంకా ఏమన్నా, వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు మాస్క్స్ పెట్టుకోవడము. ఎందుకంటే మీకు వాటి నుంచి ఏవైతే ఎక్స్క్రీటా ఉంటుందో వాటి నుంచే వస్తుంది మనకి. సో వాటిని హ్యాండిల్ చేసేటప్పుడు ప్రాపర్గా మాస్క్ వాడడము, వాటిని క్లీన్ చేసేటప్పుడు గ్లౌస్ వాడడము, ఇట్లాంటివి చేస్తే వాటిని ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇది ఆల్రెడీ ఉన్నది, కొత్తగా ఏం కాదు. కాకపోతే అక్కడ ఎక్కువ మరణాలు జరిగినాయి అనేసి దానివల్ల ఒక 5 నుంచి 8 మంది చనిపోవడం వల్ల కేసెస్ పోయిన సంవత్సరం కంటే ఈసారి డబల్ కేసెస్ అయినాయి అవడం వల్ల WHO ఏమంటుందంటే ముందు జాగ్రత్తగా మేము దాన్ని మానిటర్ చేస్తామని చెప్తున్నారు. సో అంత భయపడాల్సిన అవసరం లేదు, భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజే, ఆల్రెడీ చాలామందికి వచ్చినది. అటువంటిదే ఏంటంటే బర్డ్స్ నుంచి వచ్చేది. సో ఎవరైతే ఈ బర్డ్స్ హ్యాండ్లర్స్ ఉంటారో లేకపోతే పెంచుకోవడం ఉంటారో పెట్స్ లెక్క, వాళ్ళు కొంచెం జాగ్రత్త వహిస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వస్తుందా అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. సో అక్కడ మనకి WHO రిపోర్ట్స్ ఏమొస్తాయి, అక్కడ ఎందుకు అంత మరణాలు జరుగుతున్నాయి అన్నది రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఫర్దర్గా మనము దాని మీద కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. సో ఇప్పుడే భయపడాల్సిన అవసరం లేదు. యాంటీబ్యాక్టీరియల్ క్లమిడియల్ ఇన్ఫెక్షన్సే కాబట్టి దానికి సంబంధించిన మామూలు సిమ్టమ్స్ ఉంటే మామూలు యాంటీబయాటిక్స్ ఉంటాయి. లేదు ఒక న్యూమోనియా వచ్చి వాళ్ళకి ఆక్సిజన్ తగ్గిపోతే అప్పుడు ICU నీడ వచ్చేటట్టు ఉంటుంది. కొంచెం IV యాంటీబయాటిక్స్ పెడితే క్యూర్ అవుతారు మ్యాక్సిమం చాలా వరకు. లేదు పక్షంలో కొంచెము థ్రెట్ ఉన్నది. ఇది కూడా క్లమిడియల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి కొంచెం క్యూర్ కొంచెం కష్టం ఉంటుంది ఒక్కోసారి న్యూమోనియా లెక్క వస్తే. సో కొంచెం జాగ్రత్త పడడము అవసరం. ఫ్లూ తరహాలోనే ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్.